హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నెంబర్ 7. ఈరోజు లెక్చర్ లో మనం మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ లాస్ట్ ఆఫ్ ఫైనల్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. అదే ఏంటంటే డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. అంటే ఏంటంటే మన మన ఇంట్లో ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అని ఎలా అరేంజ్ అయి ఉంటాయి, దాంట్లో కరెంట్ అని ఎలా ఫ్లో అవుతుంది, ఒకవేళ కరెంట్ అనేది మాక్సిమం అయితే మన ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అనేవి దేని వల్ల డ్యామేజ్ అవుతాయి, ఆ డ్యామేజ్ ని రెడ్యూస్ చేయడానికి మన ఇంట్లో వాడే పరికరాలు ఏంటి, అసలు ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అనేవి ఎలా కనెక్ట్ చేసి ఉంటారు, అవంతా కూడా ఈరోజు మనం లెక్చర్లో డిస్కస్ చేయబోతాం. కాబట్టి ఈ లెక్చర్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం వీడియో చూడడానికి ట్రై చేయండి. ఓకే చూడండి, మనకి జనరల్గా మనకి ఏదైతే పవర్ మన ఇంటి వరకు వస్తుందో అది మనకి చాలా రకాల పవర్ స్టేషన్స్ నుంచి వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ కావచ్చు, లేకపోతే హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ స్టేషన్ కావచ్చు, లేకపోతే థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి రావచ్చు. ఈ రకంగా రకరకాల పవర్ ప్లాంట్స్ నుంచి మనకు కావాల్సిన పవర్ అని వస్తుంది అనమాట. ఈ పవర్ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ ద్వారా మళ్ళీ మొత్తానికి మన ఇంటి దగ్గర పోల్స్ చూడొచ్చు అనమాట. ఆ పోల్స్ వరకు వస్తుంది అనమాట. ఓకేనా, ఆ పోల్స్ మనం చూసామనుకోండి, మనకు అక్కడ 2 వైర్స్ కనిపిస్తాయి. క్లియర్, అర్థమవుతుందిగా చెప్పేది. ఈ డయాగ్రామ్ గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫస్ట్ ఇది వినండి. చూడండి, అక్కడ మనకి 2 వైర్స్ అనేవి కనిపిస్తాయి. ఓకేనా, ఒక వైర్ పేరు ఏం పేరు అంటే లైవ్ వైర్ అన్నమాట. ఒక వైర్ ఏంటంటే లైవ్ వైర్, ఇంకొక వైర్ని మనం ఏమంటామంటే న్యూట్రల్ వైర్. ఏమంటాము? న్యూట్రల్ వైర్. లైవ్ వైర్ అంటే ఏంటి, న్యూట్రల్ వైర్ అంటే ఏంటి, అది మీకు అర్థం అవడానికి ఒక సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ద్వారా చెప్తాను. చూడండి, ఇది జస్ట్ ఒక రెఫరెన్స్ కోసం మీకు బాగా అర్థం అవడానికి చెప్తున్నాను, అంతేగాని దీనికైతే చాలా వ్యత్యాసం ఉందన్నమాట. సరే చూడండి, ఇక్కడ నేను బ్యాటరీ సెల్ని యూజ్ చేసి ఇక్కడ కరెంట్ అనేది పంపిస్తాను. ఎప్పుడైనా సరే కరెంట్ అనేది ఫ్లో అవ్వాలంటే ఏం కావాలంటే పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలి. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ నేను ఇక్కడ దేంతో క్రియేట్ చేస్తాను అంటే బ్యాటరీ అనే డివైస్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాను. క్లియర్? ఇప్పుడు నేను ఇక్కడ బ్యాటరీని వాడాను కదా, ఈ సెల్లో నుంచి కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ నుంచి ఇలా డివైస్, ఇక్కడ నేను తీసుకున్న డివైస్ ఏంటంటే ఎలక్ట్రిక్ బల్బ్ అన్నమాట. ఓకేనా, పాజిటివ్ టెర్మినల్ నుంచి ఒక ఎలక్ట్రిక్ డివైస్ వరకు వెళ్ళింది, మళ్ళీ ఎలక్ట్రిక్ డివైస్ నుంచి పాస్ అయిన తర్వాత మళ్ళీ నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద సెల్ కి ఎండ్ అవుతుంది అనమాట. క్లియర్? ఇక్కడ వరకు మన అందరికి బాగా తెలుసు అనమాట. ఓకేనా, మీకు సింపుల్గా అర్థమవడం చెప్తున్నా అంతే. ఇప్పుడు ఇది ఎలాంటి కరెంట్ అంటే ఇది ఒక డీసీ కరెంట్. డీసీ కరెంట్ అంటే డైరెక్ట్ కరెంట్ అనమాట. అంటే ఇక్కడ బ్యాటరీ నుంచి డైరెక్ట్ గా కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీలా కన్వర్ట్ అయ్యి అది మనకి ఎలక్ట్రానిక్ ఎనర్జీ ఇవ్వగానే ఆటోమేటిక్ గా కరెంట్ అనేది ఫ్లో అవడం జరుగుతుంది. ఆ కరెంట్ ఒక డైరెక్షన్ మనకు ఆల్రెడీ తెలుసు, పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ నుంచి నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ అనమాట. ఇక్కడ చూడండి, కరెంట్ అన్ని పాజిటివ్ నుంచి ఇలా ఫ్లో అయ్యి ఈ బల్బ్ వరకు రీచ్ అయింది. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థం అవడానికి జస్ట్ చెప్తున్నాను. ఇప్పుడు పాజిటివ్ టెర్మినల్ నుంచి ఈ బల్బ్ వరకు ఎక్కడి వరకు అయితే రీచ్ అయిందో దీన్నే మనం ఏమంటామంటే లైవ్ వైర్ అంటాం. అంటే ఏ వైర్ అయితే కరెంట్ ని క్యారీ చేసుకొని డివైస్ వరకు తీసుకొని వస్తుందో దాన్నే మనం ఏమంటామంటే లైవ్ వైర్ అంటాం. ఇప్పుడు కరెంట్ వచ్చి బల్బులో ఫ్లో అయింది, ఆటోమేటిక్గా ఎలక్ట్రిక్ డివైస్ అనేది వర్క్ అయింది. వర్క్ అయిన తర్వాత మళ్ళీ కరెంట్ అనేది ఒక క్లోజ్డ్ లూప్ మూవ్ అవుతుంది, మళ్ళీ ఎలక్ట్రిక్ డివైస్ నుంచి ఏమవుతుంది అంటే నెగటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీకి వెళ్తాను. ఓకేనా, ఇప్పుడు ఏ వైర్ అయితే మళ్ళీ కరెంట్ ని తీసుకొని సోర్స్ దగ్గర, ఇక్కడ సోర్స్ ఏంటి బ్యాటరీ లేకపోతే సెల్, సోర్స్ దగ్గర తీసుకొని వస్తుందో దాన్నే మనం ఏమంటామంటే న్యూట్రల్ వైర్ అంటాం. క్లియర్ స్టూడెంట్? అంటే లైవ్ వైర్ అంటే ఏంటంటే ఏదైతే సోర్స్ దగ్గర నుంచి కరెంట్ తీసుకొని వస్తుందో దాన్ని మనం ఏమంటామంటే లైవ్ వైర్ అంటాము. న్యూట్రల్ వైర్ అంటే ఏంటంటే ఏదైతే డివైస్ నుంచి మళ్ళీ సోర్స్ దగ్గరికి కరెంట్ అనేది తీసుకొని వస్తుంది దాన్ని మనం ఏమంటామంటే న్యూట్రల్ వైర్ అంటాం. సింపుల్ గా లైవ్ వైర్ అంటే పాజిటివ్, ఓకేనా, న్యూట్రల్ వైర్ అంటే నెగిటివ్. అర్థమైనా? అంటే నెగిటివ్ టర్మినల్ కనెక్ట్ అయింది మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ న్యూట్రల్ అనేసి అంటున్నాం. క్లియర్ కదా, నాకు అర్థమవుతుంది కదా. అంటే కరెంట్ అనేది దేంట్లో పాస్ అవుతుందంటే లైవ్ వైర్ లో పాస్ అవుతుంది, మళ్ళీ రివర్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే న్యూట్రల్ వైర్ నుంచి వస్తుంది. ఓకే, అంటే పోల్ దగ్గర ఏ 2 వైర్స్ ఉన్నాయో అది అందులో ఒకటి ఏమంటే లైవ్ వైర్ అన్నమాట. అంటే దాంట్లో కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ లైవ్ వైర్ కి న్యూట్రల్ వైర్ కి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్
ఎప్పుడైనా సరే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటేనే కదా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అదే విధంగా లైవ్ వైర్ కి న్యూట్రల్ వైర్ కి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే 220 వోల్ట్స్ ఉంటుంది అన్నమాట. ఎంత ఉంటుంది? 220 వోల్ట్స్. క్లియర్ గా చెప్పేది. ఇప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, కరెంట్ అనేది ఫ్లో అవ్వాలంటే ఖచ్చితంగా పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు లైవ్ వైర్ లో నుంచి న్యూట్రల్ వైర్ కి పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది కాబట్టి లైవ్ వైర్ నుంచి మళ్ళీ ఎలక్ట్రిక్ డివైస్ మళ్ళీ న్యూట్రల్ వైర్ కి వచ్చి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఒకవేళ పొటెన్షియల్ డిఫరెన్స్ లేదనుకోండి, ఆ కరెంట్ అనేది ఫ్లో అవ్వడం జరగదు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనం అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో గమనించవచ్చు అనమాట. ఏంటంటే ఒక కాకి కానీ ఏదైనా ఒక పక్షి కానీ వచ్చి ఆ ఒక వైర్ పైన కూర్చుంటుంది. ఓకేనా, ఆ వైర్ పైన కూర్చున్నప్పుడు ఆ కాకి కానీ ఆ పక్షికి కానీ లేకపోతే ఏదైనా పక్షి ఓకేనా దానికి ఎందుకు కరెంట్ షాక్ కొట్టేస్తారు? మామూలుగా వైర్ పడుకున్నప్పుడు మనం కరెంట్ షాక్ కొడుతుంది కదా, దానికి ఎందుకు కొట్టేస్తారంటే ఏం లేదు, అది పెడితే తన యొక్క 2 కాళ్ళు ఒకే వైర్ పైన పెడుతుంది. ఓకేనా, ఒకే వైర్ పైన పెట్టింది అనుకోండి, లైవ్ వైర్ నుంచి న్యూట్రల్ వైర్ కి పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది ఎంత 220 వోల్ట్స్. అదే లైవ్ వైర్ కి మాత్రము ఏమైనా పొటెన్షియల్ ఉందా అంటే నేను ముందే చెప్తున్నాను, లైవ్ వైర్ యొక్క పొటెన్షియల్ ఎంత అంటే 220 వోల్ట్స్. ఓకేనా, న్యూట్రల్ వైర్ కి యొక్క పొటెన్షియల్ ఎంత అంటే 0 వోల్ట్స్. అంటే దీనికి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉందంటే 220 వోల్ట్స్. క్లియర్ కాన్సెప్ట్? అంటే లైవ్ వైర్ యొక్క పొటెన్షియల్ అంతా 220 వోల్ట్స్, న్యూట్రల్ వైర్ యొక్క పొటెన్షియల్ అంతా 0 వోల్ట్స్. వీటి రెండింటికి మధ్య ఈ పొటెన్షియల్ యొక్క డిఫరెన్స్ ఎంత ఉందంటే 220 వోల్ట్స్. ఎప్పుడైనా కరెంట్ ఫ్లో అవ్వాలంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉండాలి. కానీ ఎప్పుడైతే ఆ కాకి కానీ ఏదైనా పక్షి కానీ ఒక వైర్ పైన కూర్చుంటుందో దాని యొక్క 2 కాళ్ళు ఒకే వైర్ పైన ఉంటుంది అంటే ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంత అయితే ఉందో ఈ పాయింట్ దగ్గర కూడా పొటెన్షియల్ అంతే ఉందన్నమాట. అంటే 220 వోల్ట్స్ ఉండడం వల్ల ఆటోమేటిక్ ఏమవుతుందంటే కరెంట్ అనేది దాన్ని పెద్దగా ఎఫెక్ట్ చేయదు. ఎందుకంటే పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా. అదే ఒక కాళ్ళు లైవ్ వైర్ పైన పెట్టి ఇంకొక కాళ్ళు వచ్చి న్యూట్రల్ వైర్ పైన పెట్టింది అనుకోండి, ఆటోమేటిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది. అదే ఎంత అంటే 220 వోల్ట్స్. దానివల్ల ఏమవుతుంది అంటే కరెంట్ అనేది ఫ్లో అయ్యి ఆ కాకి సావడం అనేది జరుగుతుంది. కరెంట్ కొట్టిన కాకి ఇలా తయారవుతున్నాం. ఓకే, క్లియర్ కదా? అంటే ఈ రకంగా వచ్చి ఈ లైవ్ వైర్ న్యూట్రల్ వైర్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, ఆ తర్వాత ఆ పోజ్ ద్వారా మళ్ళీ మన ఇంటికి వచ్చి మెయిన్స్ ద్వారా కనెక్షన్ ఉంటుంది. అక్కడి నుంచి ఉన్న డయాగ్రామ్ నేను ఇక్కడ బోర్డు పైన గీసాను. ఇదే మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చింది. ఇప్పుడు చూడండి, మన ఇంటికి వచ్చి కనెక్ట్ అయిన లైవ్ వైర్ ఏదైతే ఉందో మనకి లైవ్ వైర్ అని ఎలా తెలుస్తుంది సార్ అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకో, లైవ్ వైర్ అంటే పాజిటివ్ వైర్ ఏదైతే కరెంట్ ని క్యారీ చేసుకొని వస్తుందో ఆ లైవ్ వైర్ వచ్చి రెడ్ కలర్ ఇన్సులేషన్ అనేది వేసి ఉంటారు. లైవ్ వైర్ ఎలాంటి ఇన్సులేషన్ ఉంటుంది? రెడ్ కలర్ ఇన్సులేషన్ ఉంటుంది. ఓకేనా, ఇది లైవ్ వైర్. ఓకేనా, ఇది కరెంట్ వచ్చి క్యారీ చేసుకుంటా పోతాను. దీని యొక్క ఇన్సులేషన్ ఏది ఉంటుందంటే రెడ్ కలర్ ఉంటుంది అనమాట. సేమ్ అదే విధంగా ఏదైతే న్యూట్రల్ వైర్ ఉందో దాని యొక్క ఇన్సులేషన్ ఎలా ఏ కలర్ లో ఉంటుందంటే బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఏ కలర్ ఉంటుంది? బ్లాక్ కలర్. చూడండి, ఇప్పుడు లైవ్ వైరే మెయిన్ కరెంట్ అనేది క్యారీ చేస్తాను. ఓకేనా, దీన్ని మనం ఏమంటాం అంటే ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఫ్యూజ్ అంటాం. ఓకేనా, ఇది మెయిన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ అనమాట. దీని ద్వారా వచ్చి మనకి లైవ్ వైర్ న్యూట్రల్ వైర్ అనేది ఎంటర్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు కరెంట్ అనేది ఫ్లో అయింది. ఓకేనా, ఇప్పుడు కరెంట్ కొన్ని సందర్భాల్లో ఎక్కువ అవచ్చు తక్కువ అవచ్చు. మనకి తక్కువైన ప్రాబ్లం లేదు, కానీ మరి కరెంట్ ఎక్కువైంది అనుకోండి ఆటోమేటిక్ ఏమవుతుందంటే మన ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అనేవి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఆ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ని డ్యామేజ్ అవ్వకుండా మనం ఏం యూస్ చేస్తామంటే ఫ్యూజ్ అనేది యూస్ చేస్తాం. ఫ్యూజ్ దీని యొక్క ఫంక్షనాలిటీ మొత్తం కూడా నేను ఎలక్ట్రిసిటీ చాప్టర్ లో చెప్పాను అనమాట. హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ లో కంప్లీట్ గా ఫ్యూజ్ యొక్క ఫంక్షనాలిటీ చెప్పాను. మళ్ళీ ఒకసారి సింపుల్ గా రిపీట్ చేస్తాను. చూడండి, ఫ్యూజ్ అంటే ఏం లేదు, కాపర్, టిన్ ఇలాంటి వాటితో తయారైన ఒక అల్లాయ్ అన్నమాట. ఓకేనా, మనం కంప్లీట్ గా కాపర్ యూజ్ చేయకూడదు, ఎందుకంటే కాపర్ కొంచెం ఎక్కువ టెంపరేచర్ వరకు ఓడ్చుకోగలుగుతుంది. కానీ కాపర్ టిన్ తో తయారైంది కాబట్టి ఇది ఒక అల్లాయ్ అనమాట. కొంచెం ఈజీగా మెల్ట్ అవుతుంది. ఎందుకు సార్ ఈజీగా మెల్ట్ అయితే తీసుకోవాలంటే ఫ్యూజ్ అనేది జోల్స్ లా ఆఫ్ హీటింగ్ ఎఫెక్ట్ పైన వర్క్ అవుతుంది అన్నమాట. అంటే ఎప్పుడైతే ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది, ఇందాక మనం డిస్కస్ చేసాం H=I²RT. అంటే ఎప్పుడైనా సరే ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఎలక్ట్రిక్ వైర్ లో వచ్చి ఎంత హీట్ అని ప్రొడ్యూస్ అవుతుంది మనకు తెలియాలంటే దానికి ఫార్ములా వచ్చి I²RT అని. ఎప్పుడైతే ఎక్కువ కరెంట్ అని ఫ్లో అవుతుంది ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఎక్కువ హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ హీట్ వల్ల ఏమవుతుందంటే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ డ్యామేజ్ అవ్వచ్చు. కాబట్టి మనం ఫ్యూజ్ యొక్క క్యాలిబ్రేషన్ వచ్చి
ఫర్ ఎగ్జాంపుల్ నాకు 50 ఆంపియర్స్ మాత్రం ఇంట్లో ఫ్లో అవ్వాలనుకోండి, ఆ ఫ్యూజ్ వచ్చి 50 ఆంపియర్స్ ఉండే క్యాలిబ్రేషన్ ఉండే నేను ఫ్యూజ్ని యూస్ చేశాను అనుకోండి, ఒకవేళ 50 ఆంపియర్స్ కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా హీట్ వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఫ్యూజ్ కరిగిపోతుంది. ఫ్యూజ్ కరిగిపోవాలి. ఆ ఫ్యూజ్ కూడా లైవ్ వైర్కి వచ్చి సిరీస్ కనెక్షన్లో పెడతాం. అది ఇక్కడ పెట్టామనుకోండి, ఫ్యూజ్ అనేది 50 ఆంపియర్స్ కాకుండా 51 ఆంపియర్స్ అనేది ఫ్లో అయింది. ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఫ్యూజ్ అనేది ఆడికి మెల్ట్ అయిపోవడం వల్ల ఆడికి కరెంట్ అనేది స్టాప్ అయిపోతుంది. ఈ రకంగా లోపలికి అనేది ఎంటర్ అవ్వడం అనేది జరగదన్నమాట. క్లియర్ కదా? అంటే ఇక్కడ మనం మెయిన్స్ దగ్గర ఏం చేస్తామంటే మెయిన్స్ సంబంధించిన ఒక ఫ్యూజ్ అనేది పెడతాం. క్లియర్ కదా? అంటే ఎక్కువ కరెంట్ వస్తే దాన్ని ఆపడానికి, తద్వారా వచ్చే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ని ఓవర్ లోడింగ్ ఆఫ్ కరెంట్ నుంచి కాపాడడానికి మనం యూజ్ చేసే ఒకనొక డివైస్ ఏంటంటే ఈ ఫ్యూజ్. క్లియర్ కదా స్టూడెంట్స్? అంటే ఈ రకమైన ఫ్యూజ్ అని మనం ఏం చేస్తుంది, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కరెంట్ నుంచి మన ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ మన హౌస్ నుంచి కాపాడుతున్నాం. ఓకేనా? ఇప్పుడు లైవ్ వైర్లో నుంచి కరెంట్ అనేది ఫ్లో అయింది. ఫ్లో అయిన నెక్స్ట్ దేనిలో ఎంటర్ అవుతుందంటే ఎలక్ట్రిసిటీ మీటర్లోకి ఎంటర్ అవుతుంది. ఈ ఎలక్ట్రిసిటీ మీటర్ అంటే ఏం లేదు, ఇప్పుడు జనరల్గా మనకి కరెంట్ బిల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం, తెలుసు కదా, కిలో వాట్ అవర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఒక్కొక్క యూనిట్కి ఇంత అమౌంట్ అని క్యాలిక్యులేట్ చేస్తాం. అవంతా కూడా ఎక్కడ క్యాలిక్యులేషన్ జరుగుతుంది అంటే ఎలక్ట్రిసిటీ మీటర్ దగ్గర క్యాలిక్యులేషన్ జరుగుతుంది అన్నమాట. క్లియర్ కదా? అంటే మనం దేనికి పే చేస్తున్నాం అంటే కరెంట్కి కాదు. ముందు కూడా మనం డిస్కస్ చేస్తాం ఎలక్ట్రిసిటీ చాప్టర్. దేనికి పే చేస్తున్నాం అంటే ఈ కరెంట్ ని మూవ్ చేయాలి. ఇప్పుడు కరెంట్ అంటే నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నమాట, ఫ్లో ఆఫ్ చార్జెస్. ఈ చార్జెస్ మూవ్ అవడానికి నువ్వు ఎంతైతే ఎనర్జీ ఇస్తున్నావో దానికి పే చేస్తావు అన్నమాట. ఓకేనా? ఈ లైవ్ వైర్, ఈ న్యూట్రల్ వైర్ నెక్స్ట్ దేనికి కనెక్ట్ అంటే ఎలక్ట్రిసిటీ మీటర్ కనెక్ట్ ఉంటాయి. ఈ ఎలక్ట్రిసిటీ మీటర్ అనేది మనకు పర్ మంత్లీ ఎంత బిల్ వస్తుంది ఇది క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ మనకి ఏమొస్తుంది ఎలక్ట్రిసిటీ మీటర్. ఆ ఎలక్ట్రిసిటీ మీటర్ తర్వాత మన డిస్ట్రిబ్యూషన్ బాక్స్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఈ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ లో జనరల్ గా మన ఇంట్లో చూడొచ్చు అనమాట డిస్ట్రిబ్యూషన్ బాక్స్ అని. ఈ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ లో వచ్చి ఒక్కొక్క సర్క్యూట్ లైన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకేనా? దానికి సంబంధించిన స్విచ్చెస్ అన్ని కూడా ఉంటాయి, ఎంసీబీస్ ఉంటాయి, లేకపోతే ఫ్యూజ్ లైన్ ఉంటాయి. అంటే ఒక్కొక్క లైన్ కూడా ఏముంటుందంటే ఒక్కొక్క ఎంసీబీస్ కానీ ఫ్యూజెస్ కానీ ఉండొచ్చు అనమాట. ఓకేనా? అంటే అక్కడి నుంచి మళ్ళీ ఏమవుతుంది అంటే కరెంట్ అనేది స్ప్లిట్ అవుతుంది. ఓకేనా? మనం ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ చాప్టర్లో డిస్కస్ చేసాం. మన ఎలక్ట్రికల్ డివైజెస్ అన్ని కూడా ఎలా కనెక్ట్ చేస్తుంటాం అంటే ప్యారలల్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, లైవ్ వైర్ ఇదేంటి న్యూట్రల్ వైర్. ఓకేనా? కరెంట్ వచ్చి వెనక్కి తీసుకుని పోతుంది కాబట్టి ఇలా యారో మార్క్ చేస్తాం. చూడండి, ఇది న్యూట్రల్ వైర్, ఇది లైవ్ వైర్. ఓకేనా? ఇక్కడ చూడండి, మళ్ళీ ఇది లైవ్ వైర్, ఇది న్యూట్రల్. అంటే డిస్ట్రిబ్యూషన్ బాక్స్ నుంచి లైవ్ వైర్ న్యూట్రల్ వైర్ అని వచ్చింది. ఈ లైవ్ వైర్ న్యూట్రల్ వైర్ కి మనకి సర్క్యూట్స్ అనేవి ఎలా అరేంజ్ చేస్తుంటారు అంటే ప్యారలల్ కనెక్షన్. చూడండి, సింపుల్ గా సాకెట్స్ అనేవి ఇచ్చినట్టు చూడండి. అంటే 3 సాకెట్స్ ఉన్నాయి. ఆ 3 సాకెట్స్ కూడా ఎలా ఉన్నాయంటే ప్యారలల్ కాంబినేషన్ లో అరేంజ్ చేస్తున్నారు. ఓకేనా? అంటే ఈ రకంగా డిఫరెంట్ లైన్స్ ఆఫ్ సర్క్యూట్ అనేది మన హౌస్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనా? మనకి ఆ సర్క్యూట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 2 టైప్స్ ఉన్నాయి. 2 టైప్స్ ఆఫ్ సర్క్యూట్స్. ఒకటి ఏంటంటే లైట్ సర్క్యూట్ అన్నమాట. లైట్ సర్క్యూట్ అంటే ఎక్కడైతే తక్కువ కరెంట్ కావాల్సి వస్తుందో అది మనం ఏమంటాం అంటే లైట్ సర్క్యూట్ అంటాం. ఇంకొకటి ఏంటంటే హై పవర్ కన్సంప్షన్ సర్క్యూట్. ఓకేనా? హై పవర్ కన్సంప్షన్ సర్క్యూట్ అంటే ఏ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అయితే ఎక్కువ కరెంట్ అనేది యూజ్ చేసుకుంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కూలర్స్ కావచ్చు, ఎయిర్ కండిషనర్స్ కావచ్చు, గీజర్స్ కావచ్చు, హీటర్స్ కావచ్చు, ఇవన్నీ వర్క్ కావాలంటే ఎక్కువ కరెంట్ ఉండాలన్నమాట. ఓకేనా? వాటికి ఉండే ఆ సర్క్యూట్ ని మనం ఏమంటాం రా అంటే హై పవర్ కన్సంప్షన్ సర్క్యూట్స్ అంటాం. ఓకేనా? ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ బల్బ్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, టీవీస్ కావచ్చు, ఇవంతా కూడా తక్కువ కరెంట్తో వర్క్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఆంపియర్స్ కరెంట్తో వర్క్ అవుతాయి అనమాట. ఇలాంటి వాటిని మనం ఏమన్నా అంటే లైట్ సర్క్యూట్స్, లైటింగ్ సర్క్యూట్స్ అంటాం. క్లియర్ కదా? ఈ రకంగా మనకు 2 టైప్స్ ఆఫ్ సర్క్యూట్స్. అంటే ఒక సర్క్యూట్ లో తక్కువ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, ఇంకో సర్క్యూట్ లో ఎక్కువ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకేనా? ఈ రకంగా మనకు సర్క్యూట్స్ ఉంటాయి. కాకపోతే ప్రతి ఒక్క సర్క్యూట్ కూడా ఎలా అరేంజ్ ఏంటంటే ప్యారలల్ గా అరేంజ్ అంటే అందులో ప్రతి ఒక్క డివైస్ కంటూ స్పెషల్ గా మనకి ఏముంటుందంటే ఒక స్విచ్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇండివిజువల్ అదే సిరీస్ లో కనెక్ట్ చేసి ఉన్నాం అనుకోండి, ఒక ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ డ్యామేజ్ అయినా సరే ఆటోమేటిక్ ఏమవుతుంటే రిమైనింగ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అన్ని కూడా డ్యామేజ్ అవుతాయి. అదే మనం ప్యారలల్ అరేంజ్ చేసాం అనుకోండి,
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా పోయినా కూడా ఇవి రెండు సర్క్యూట్స్ కూడా వర్క్ అవుతాయి అన్నమాట. లేదా ఈ రకంగా మనకి వర్కింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి మనం ప్యారలల్ కనెక్షన్లో అరేంజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తాం. ఈ రకంగా ప్యారలల్ కాంబినేషన్లో మనం అరేంజ్ చేసాం. ఓకేనా, ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సాకెట్ ఉంది. ఓకేనా, దానికి సంబంధించిన దాంట్లో ఎంత కరెంట్ ఫ్లో అవ్వాలి అది లైట్ సర్క్యూట్ లేదా హై పవర్ కన్సంప్షన్ సర్క్యూట్ దానిపైన డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్ గా సాకెట్స్ తీసుకొని ఉంటాం. సాకెట్స్ తీసుకున్నప్పుడు మనం అక్కడ గమనించవచ్చు ఏంద్రా అంటే ఒక పెద్ద హోల్ ఉంటుంది, ఇలా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇది ఒక సాకెట్. మీకు జస్ట్ హై పవర్ కన్సంప్షన్ సర్క్యూట్ గురించి మీకు జస్ట్ ఒక చిన్న ఐడియా ఇస్తున్నాను చూడండి. ఇంకా మనకు ఆల్రెడీ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ని కాపాడడానికి ఒక హీరో ఉన్నారు, ఎవరంటే ఫ్యూజ్ అన్నమాట. ఓకేనా, మనకి ఇంకా ఎలక్ట్రికల్ అప్లయన్స్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కరెంట్ నుంచి కాపాడడానికి ఇంకొక మెథడ్ కూడా మనం ఆలోచిస్తాం అన్నమాట. అదే ఏంటంటే ఎర్తింగ్. ఎర్తింగ్ అంటే ఏంటి, ఎర్త్ వైర్ అంటే ఏంటి, దాని గురించి కూడా ఇప్పుడు ఒకసారి డిస్కషన్ చూడండి. మనం సాకెట్ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా, ఆ సాకెట్ లో ఒకదానికి ఏముంటుందంటే లైవ్ వైర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా, చూడండి ఇక్కడ చూస్తాను అనుకోండి, లైవ్ వైర్ వచ్చింది అంటే ఒక ఎండ్కి లైవ్ వైర్ కనెక్ట్ అయింది, ఇంకో ఎండ్కి ఏమై ఉంటుందంటే న్యూట్రల్ వైర్ అని కనెక్ట్ అయి ఉంటుంది. క్లియరా, అంటే లైవ్ వైర్ ఉంది, న్యూట్రల్ వైర్ ఉంది. నువ్వు ఇక్కడ ఎప్పుడైతే ఏదైనా ఎలక్ట్రికల్ డివైస్ కనెక్ట్ చేస్తావో ఆ లైవ్ వైర్ని న్యూట్రల్ వైర్ని ఆ ఎలక్ట్రికల్ డివైస్ అని కనెక్ట్ చేస్తుంది. తద్వారా వచ్చి ఎలక్ట్రికల్ డివైస్లో వచ్చి లైవ్ వైర్ నుంచి న్యూట్రల్ వైర్కి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకేనా, ఇక్కడ మధ్యలో ఎవరు ఉంటారంటే ఆ ఎలక్ట్రికల్ డివైస్ అనేది ఉంటుంది. ఆ ఎలక్ట్రికల్ డివైస్లో ఇప్పుడు కరెంట్ అనేది ఫ్లో అవడం వల్ల ఆ ఎలక్ట్రికల్ డివైస్ ఏమవుతుందంటే వర్క్ అవ్వడం జరుగుతుంది. అర్థమైంది కదా, అంటే ఇక్కడ లైవ్ వైర్ ఉంది, ఇక్కడ సాకెట్. మనం ఎప్పుడైతే ఎలక్ట్రికల్ డివైస్ ని పెట్టి స్విచ్ ఆన్ చేస్తాం ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఆ లైవ్ వైర్ న్యూట్రల్ వైర్ రెండు కూడా ఎలక్ట్రికల్ డివైస్ టచ్ అవ్వడం జరుగుతుంది. తద్వారా దాంట్లో కరెంట్ ఫ్లో అవ్వడం జరుగుతుంది. అలా ఫ్లో అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎలక్ట్రికల్ డివైస్ వర్క్ అవుతుంది. ఎవరికి అర్థమైంది కదా. ఓకే, కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇక్కడ మనము లైవ్ వైర్ న్యూట్రల్ వైర్ ఉంది, మళ్ళీ ఇది వచ్చి చిన్న నేరోగా పిన్స్ పెట్టడానికి ఈ హోల్స్ అని మనకు యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ కూడా లైవ్ వైర్ న్యూట్రల్ వైర్ అని ఉంది, నో ప్రాబ్లం దానివల్ల. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నాం అనుకోండి ఒక పెద్ద హోల్ ఉంటుంది. ఎందుకంటే మనం జనరల్గా 3 పిన్ ప్లగ్స్ అనే పెడతాం అన్నమాట. 3 పిన్ ప్లగ్స్ అసలు మనకి ఎలక్ట్రికల్ డివైస్ వర్క్ అవ్వడానికి లైవ్ వైర్ న్యూట్రల్ వైర్ ఉంటే చాలు కదా సార్, మళ్ళీ 3 పిన్స్ ఎందుకు సార్ ఉన్నాయి అంటే ఆ కాన్సెప్ట్ ఇప్పుడు మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. అదే ఏంటంటే ఎర్తింగ్ అనే కాన్సెప్ట్ అనమాట. చూడండి, మనం ఎప్పుడైతే లైవ్ వైర్కి న్యూట్రల్ వైర్ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ అప్లయన్స్ ఏదైనా సరే వర్క్ అవుతుంది. ఓకేనా, కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ కావచ్చు, ఓవర్లోడింగ్, షార్ట్ సర్క్యూట్స్, అవి ముందు ఇంకా చెప్తాను అన్నమాట. అంటే ఏ సందర్భాల్లో అయితే కరెంట్ అనేది కావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చేసింది అనుకోండి, ఆ సందర్భాల్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఆ ఎలక్ట్రికల్ డివైస్ ఉన్న కరెంట్ కంటే ఎక్కువ కరెంట్ తీసుకున్న ఆటోమేటిక్గా ఏమవుతాయంటే డ్యామేజ్ అవుతాయి. క్లియర్గా చెప్పింది, అంటే ఉన్న కరెంట్ కంటే ఎక్కువ కరెంట్ తీసుకుని ఆటోమేటిక్గా ఏమవుతాయి డ్యామేజ్ అవుతాయి. అలా డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ మనకి ఏదైతే పెద్ద హోల్ అయితే ఉందో దానికి ఒక వైర్ అనేది కనెక్ట్ చేసి ఉంటారు. దాన్నే మనం ఏమంటాం అంటే ఎర్త్ వైర్. ఇక్కడ చూడండి లార్జ్ హోల్స్ ఉన్నాయి, ఆ హోల్స్ అన్నిటికీ కూడా కామన్గా ఒక వైర్ తీసి, ఓకేనా, ఇక్కడ మనం చూపించిన దీన్నే మనం ఏమంటామంటే ఎర్త్ వైర్ అంటాం. ఈ ఎర్త్ వైర్ ని మనం ఎలా కనుక్కుంటామంటే గ్రీన్ కలర్ ఇన్సులేషన్ అనేది ఉంటుంది. ఏముంటుంది? గ్రీన్ కలర్ ఇన్సులేషన్. ఓకేనా, ఈ ఎర్త్ వైర్ అనేది దాదాపు ప్యూర్ కాపర్తో తయారు చేసి ఉంటారు. ఎందుకు సార్? ఇప్పుడు చూడండి, లైవ్ వైర్ న్యూట్రల్ వైర్ యొక్క రెసిస్టెన్స్ కంపేర్ చేసినప్పుడు ఈ ఎర్త్ వైర్ యొక్క రెసిస్టెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. దానికి ఎందుకు సార్ అంత ప్రియారిటీ ఇస్తున్నారు? ఎలక్ట్రికల్ డివైస్ వర్క్ అవ్వాలంటే లైవ్ వైర్ న్యూట్రల్ వైర్ ఉంటే చాలు కదా, ఆ ఎర్త్ వైర్కి అంత ఎందుకు సార్ అంత ప్రియారిటీ ఇస్తున్నారు అంటే ఎప్పుడైతే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఎక్సెస్ మనకు కావాల్సిన దానికంటే కూడా ఎక్సెస్ అమౌంట్ వస్తుందో ఖచ్చితంగా ఆ ఎలక్ట్రికల్ అప్లయన్స్ ఏం చేస్తుందంటే డ్యామేజ్ చేస్తున్నాం అనమాట. ఎప్పుడు ఆ కరెంట్ని అబ్జర్వ్ చేసుకున్నాం. ఓకేనా, ఆ కరెంట్ని అది అబ్జర్వ్ చేసుకునే లోపలే మనకి ఇక్కడ ఎవరున్నారంటే హీరో లాగా ఎర్త్ వైర్ అనేది ఉందన్నమాట. ఓకేనా, ఈ ఎర్త్ వైర్ అనేది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఇది చాలా తక్కువ రెసిస్టెన్స్ కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే కరెంట్ అనేది ఎక్కడైతే తక్కువ రెసిస్టెన్స్ ఉంటుందో ఆ పాత్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది అనమాట.
ఓకేనా. ఇప్పుడు ఈ ఎర్త్ వైర్ అనేది ఆటోమేటిక్ ఏం చేస్తుందంటే ఆ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ని తన ద్వారా క్యారీ చేసుకుంటూ పోతుంది. చివరికి ఎర్త్ వైర్ చూడండి, అన్ని ఒక సర్క్యూట్స్ నుంచి ఒక ఎర్త్ వైర్ కనెక్ట్ అయింది అనమాట. ఓకేనా. ఈ ఎర్త్ వైర్ మొత్తానికి ఏం చేస్తారంటే లాస్ట్ కి మన ఇంటి బయట ఒక పెద్ద కాపర్ రాడ్ కి, ఓకేనా, కాపర్ రాడ్ కి కనెక్ట్ చేసి ఆ కాపర్ రాడ్ వచ్చి భూమి లోపల ఒక పెద్ద కాపర్ ప్లేట్ కి కనెక్ట్ చేస్తుంటారు. ఓకేనా, భూమిలో కాపర్ ప్లేట్ కి కనెక్ట్ చేసి పాతేస్తుంటారు అన్నమాట. ఓకేనా. తద్వారా ఏమవుతుందంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కరెంట్ మొత్తం కూడా దీని లోపల ఫ్లో అయ్యి ఆటోమేటిక్ ఏమవుతుందంటే అది ఎర్త్ లోపల ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ ని మనం ఏమంటామంటే ఎర్తింగ్. ఎర్తింగ్ అంటే సింపుల్ చెప్పాలంటే ట్రాన్స్ఫరింగ్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ చార్జ్ టు ఎర్త్, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కరెంట్ టు ఎర్త్. అంటే ఏదైతే అనవసరమైన కరెంట్ మనకి ఎక్కువగా ఉందో దాని నుంచి ఎలక్ట్రికల్ అప్లయన్స్ ని కాపాడడానికి ఆ ఎర్త్ వైర్ ఏం చేస్తుందంటే తనకు లో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి తద్వారా పాస్ చేసుకుని ఆటోమేటిక్ గా రిమైనింగ్ ఎక్స్ట్రెస్ అమౌంట్ ఆఫ్ కరెంట్ మొత్తాన్ని దేనికి పంపిస్తుంది అంటే ఎర్త్ కి పంపిస్తుంది. ఈ ప్రాసెస్ ని మనం ఏమంటామంటే ఎర్తింగ్ అంటాము. అది ఏ వైర్ అయితే ఆ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ని క్యారీ చేస్తుంది దాన్ని మనం ఏమంటామంటే ఎర్త్ వైర్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్. ఈ రకంగా మనకి ఎర్త్ వైర్ అనేది ఓవర్లోడింగ్ ఆఫ్ కరెంట్ నుంచి కాపాడుతుంది అనమాట. ఓకేనా. ఓవర్లోడింగ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎక్సెస్ కరెంట్ అనమాట. ఓకేనా. వీడి కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు ఆ ఓవర్లోడింగ్ దేని వల్ల జరుగుతుంది దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఓవర్లోడింగ్ ఆల్రెడీ ఇందాక చెప్పాను. ఓవర్లోడింగ్ ఇస్ నథింగ్ బట్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కరెంట్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్. ఏదైతే సర్క్యూట్ లో మనకు కావాల్సిన కరెంట్ కంటే కూడా ఆ డివైస్ కి కావాల్సిన కరెంట్ కంటే కూడా ఎక్కువ కరెంట్ ఏదైతే పాస్ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే ఓవర్లోడింగ్ అంటాం. క్లియర్గా స్టూడెంట్స్. యాక్చువల్గా ఎక్కువ కరెంట్ ఎందుకు పాస్ అవుతుంది? ఆల్రెడీ మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ బోర్డ్ మెయిన్ బోర్డ్ దగ్గర మనకు ఆల్రెడీ ఫ్యూజ్ ఉంది. డిస్ట్రిబ్యూషన్ బాక్స్ దగ్గర కూడా మనం ప్రతి ఒక్క లైన్ కి సంబంధించి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కరెంట్ పాస్ అవ్వకుండా ఉండడానికి మనకు ఫ్యూజ్ ఉంది అన్నప్పుడు ఈ ఓవర్లోడింగ్ అనేది ఎందుకు జరుగుతుంది? చూడండి, ఓవర్లోడింగ్ జరగడానికి మనకు ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అన్నమాట. ఒకటి ఏంటి? షార్ట్ సర్క్యూట్. షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ డివైస్ తీసుకుందాం. ఓకేనా. ఆ ఎలక్ట్రికల్ డివైస్ తీసుకున్నప్పుడు మనం ఏ ఎలక్ట్రికల్ డివైస్ తీసుకున్నా సరే సాకెట్ లో పెట్టడానికి వైర్ అనేది ఉంటుంది. ఓకేనా. ఆ వైర్లో ఆల్రెడీ చెప్పాను 2 వైర్లు ఉంటాయి ఖచ్చితంగా. ఒకటి ఏంటంటే లైవ్ వైర్, న్యూట్రల్ వైర్. ఇంకొన్ని దానికి 3 వైర్లు కూడా ఉంటాయి. ఆ 3వ వైర్ ఏంటంటే ఎర్త్ వైర్ అన్నమాట. అంటే కేవలం దీంట్లో లైవ్ వైర్, న్యూట్రల్ వైర్ ఉండదు. మన ఎలక్ట్రికల్ డివైస్ లో కూడా ఈ సాకెట్ లో మనం పిన్ అనేది ప్లగ్ చేస్తామో దానిలో కూడా 3 వైర్స్ ఉంటాయి. ఏంది? లైవ్ వైర్, న్యూట్రల్ వైర్, ఇంకోటి ఏంటి ఎర్త్ వైర్ అన్నమాట. క్లియర్ కదా. కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ఏ ఎలుక కలపడం వల్ల లేకపోతే ఆ వైర్స్కి ఏమైనా డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ లైవ్ వైర్ వల్ల దానిపైన ఉండే ఇన్సులేషన్ మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది అనమాట. అంటే కొద్దిగా ఇన్సులేషన్ రిమూవ్ అయిపోయింది అనుకోండి. ఆ రిమూవ్ అయిన ఇన్సులేషన్ వచ్చి మెటాలిక్ బాడీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్ మెటాలిక్ బాడీస్, అంటే కొన్ని ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ లైక్ ఐరన్ బాక్స్, ఇవి కూడా ఏందిరా అంటే మెటాలిక్ బాడీస్ అన్నమాట. అంటే ఆ లైవ్ వైర్ వచ్చి ఆ మెటాలిక్ బాడీకి టచ్ అవడం వల్ల ఏమవుతుంది అంటే కరెంట్ అనేది లీక్ అవుతుంది. ఇప్పుడు అర్థమవుతుంది కదా. కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ఈ లైవ్ వైర్, న్యూట్రల్ వైర్ అనేది 2 టచ్ అవుతాయి. ఓకేనా. లైవ్ వైర్, న్యూట్రల్ వైర్ అని 2 టచ్ అయింది అనుకోండి, దాన్నే మనం ఏమంటామంటే షార్ట్ సర్క్యూట్ అంటాం. ఓకేనా. వెన్ లైవ్ వైర్ అండ్ న్యూట్రల్ వైర్ టచ్ ఈచ్ అదర్ producing excess amount of current flow. It is called as షార్ట్ సర్క్యూట్. దీన్నే మనం ఏమంటామంటే షార్ట్ సర్క్యూట్ అంటాం. ఇది ఏం చేస్తామంటే ఇట్ ప్రొడ్యూసెస్ స్పార్క్స్ అన్నమాట.
ఇది మనకి స్పార్క్స్ అనేది ఎలక్ట్రికల్ స్పార్క్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే హీట్ వచ్చేటప్పుడు జస్ట్ కొంచెం ఎలక్ట్రికల్ స్పార్క్స్ వస్తాయి కదా, హీట్ స్పార్క్స్, అవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకేనా. ఇంకా మనకు బాగా అర్థం అవ్వాలంటే షార్ట్ సర్క్యూట్ గురించి మీకు సింపుల్గా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎలక్ట్రికల్ డివైస్, జస్ట్ చెప్తున్నాను, ఇది ఒక ఎలక్ట్రికల్ డివైస్. ఈ ఎలక్ట్రికల్ డివైస్కి మనకు 2 వైర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే లైవ్ వైర్, ఇంకొకటి న్యూట్రల్ వైర్. ఓకేనా. ఈ 2 వైర్స్ మనం ఏం చేయాలి, ఆటోమేటిక్గా ఆ సాకెట్లో ఉన్న లైవ్ వైర్ వచ్చి ఈ లైవ్ వైర్ కనెక్ట్ చేయాలి, న్యూట్రల్ వైర్ వచ్చి ఈ న్యూట్రల్ వైర్కి కనెక్ట్ చేయాలన్నమాట. అంటే న్యూట్రల్ పిన్కి కనెక్ట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కనెక్ట్ చేసాము. ఓకేనా, కనెక్ట్ చేసాము. కానీ ఈ లైవ్ వైర్, న్యూట్రల్ వైర్స్ యొక్క ఇన్సులేషన్స్ వచ్చి లైట్గా డ్యామేజ్ అయింది అనుకోండి. ఓకేనా. కరెంట్ ఎలా ఫ్లో అవ్వాలంటే నేను ఆల్రెడీ చెప్పాను, లైవ్ వైర్ నుంచి ఫ్లో అయ్యి ఎలక్ట్రికల్ డివైస్లోకి వెళ్ళి మళ్ళీ న్యూట్రల్ వైర్ నుంచి బయటకు వస్తుంది. క్లియర్ కదా. చూడండి, లైవ్ పిన్లో నుంచి లైవ్ వైర్లోకి వెళ్ళింది, నెక్స్ట్ ఎలక్ట్రికల్ డివైస్లోకి వెళ్ళింది, మళ్ళీ న్యూట్రల్ వైర్ నుంచి మళ్ళీ న్యూట్రల్ పిన్లోకి వెళ్ళాలన్నమాట. ఇది సైకిల్. కానీ ఎప్పుడైతే లైవ్ వైర్, న్యూట్రల్ వైర్ యొక్క ఇన్సులేషన్స్ రిమూవ్ అయ్యాయి అనుకోండి, ఏదో బై మీన్స్ యాక్సిడెంటల్ రిమూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంటల్ రెండు టచ్ అయ్యాయి, లైవ్ వైర్, న్యూట్రల్ వైర్. ఓకేనా. కరెంట్ ఏమవుతుంది, ఆటోమేటిక్ ఫస్ట్ లైవ్ వైర్ నుంచి ఎలక్ట్రికల్ డివైస్లోకి వెళ్ళి న్యూట్రల్ వైర్లోకి వెళ్ళింది. ఓకేనా. కానీ ఎప్పుడైతే ఇవి రెండు టచ్ అయ్యాయో కరెంట్ని ఇప్పుడు లైవ్ వైర్ నుంచి ఎలక్ట్రికల్ డివైస్కి వెళ్ళి న్యూట్రల్ వైర్ నుంచి రావాలి కదా. కానీ ఇవి రెండు టచ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా లైవ్ వైర్ నుంచి న్యూట్రల్ వైర్కి వెళ్తాయి. ఓకేనా. ఇప్పుడు కరెంట్ ఎలా ఫ్లో అవ్వాలి, లైవ్ వైర్ నుంచి ఎలక్ట్రికల్ డివైస్, ఆ తర్వాత న్యూట్రల్ వైర్కి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే లైవ్ వైర్ నుంచి డైరెక్ట్గా న్యూట్రల్ వైర్కి వెళ్తాను. అంటే సర్క్యూట్ ఏమైపోయింది, చిన్నదైపోయింది. దీనే మనం ఏమంటాం అంటే షార్ట్ సర్క్యూట్. ముందు ఇలా వెళ్ళాల్సిన కరెంట్ అనేది ఇప్పుడు సింపుల్గా ఇలా వెళ్తాను. ఓకేనా, అర్థమైందిగా చెప్పింది. అంటే ఈ న్యూట్రల్ వైర్లో ఎప్పుడైతే జనరల్గా ఎలక్ట్రికల్ డివైస్ అనేది రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకేనా. రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఏం చేస్తా అంటే కరెంట్ ఫ్లోని తగ్గించి అందులో ఉన్న ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని అది వర్క్ అయ్యేలా చేసి మనకి కరెంట్ వచ్చి కొంచెం తక్కువ స్లోగా పంపిస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఏమవుతుందంటే లైవ్ వైర్ డైరెక్ట్గా న్యూట్రల్గా కనెక్ట్ అయింది, ఎలక్ట్రికల్ డివైస్ ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వకపోవడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఒకేసారి న్యూట్రల్ వైర్కి వెళ్తుంది. దానివల్ల మనకు తెలుసు జోస్ లా ఆఫ్ ఇట్, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కరెంట్ రావడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంటే హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల స్పార్క్స్ అనేవి వస్తాయి. దీన్నే మనం ఏమంటామంటే షార్ట్ సర్క్యూట్ అంట. క్లియర్ కదా. మీకు షార్ట్ సర్క్యూట్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా. ఈ రకంగా షార్ట్ సర్క్యూట్ వల్ల ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్. అప్పుడప్పుడు మన ఇళ్ళల్లో గమనించచ్చు అనమాట. ఏంటంటే ఫ్యాన్ అనేది సడన్గా స్లో అయిపోతుంది, బాగా తిరుగుతున్న ఫ్యాన్ వచ్చి సడన్గా స్లో అయిపోతుంది, లైట్స్ వచ్చి బ్రైట్గా డిమ్గా గ్లో అవుతూ ఉంటాయి. అంటే ఒక లైట్ అంటే ఒక బల్బ్ అంటే అది ఆ బల్బ్ ప్రాబ్లం అనుకోవచ్చు. కాకపోతే మన ఇంట్లో ఉన్న 2-3 బల్బ్స్ కూడా అలాగే గ్లో అవుతూ ఉంటాయి. కాంచనం వచ్చేసింది ఏమో అనుకుంటారు, కానీ యాక్చువల్గా అక్కడ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ అంటే వోల్టేజ్ పెరగడం తగ్గడం జరుగుతుంది. ఎందుకంటే మనకు వచ్చేది వచ్చి ఆల్టర్నేటింగ్ కరెంట్, ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అనమాట. అంటే వోల్టేజ్ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. అది కొన్ని సందర్భాలు ఎక్కువ అవుతుంది అనమాట. అలా వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, డైరెక్ట్లీ ప్రపోర్షన్ ఉంటాయి. వోల్టేజ్ ఎంత పెంచితే కరెంట్ కూడా అంత పెరుగుతుంది కదా, అప్పుడు కరెంట్ కూడా ఎక్కువ అయిపోతుంది అనమాట. ఓకేనా. కరెంట్ అనేది ఏమవుతుంది, వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల కరెంట్ అనేది ఎక్కువ అయిపోయినప్పుడు కూడా మనకి ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అంటే ఓవర్లోడింగ్ అనేది జరుగుతుంది. ఈ ఓవర్లోడింగ్ నుంచి కాపాడడానికి ఆల్రెడీ చెప్పాను, మనకు ఫ్యూజ్ ఉంది, దాంతోపాటు ఎర్తింగ్ అనే ప్రాసెస్ కూడా ఉందన్నమాట. క్లియర్ కదా. ఇంకొకటి ఏందిరా అంటే కనెక్టింగ్ మోర్ డివైజెస్ టు ఏ సింగిల్ సాకెట్. ఒకే ఒక సాకెట్. ఓకేనా, ఒకే సాకెట్ తీసుకుంటారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి జంక్షన్ బాక్స్ని కనెక్ట్ చేస్తారు. జంక్షన్ బాక్స్ కనెక్ట్ చేసి ఆటోమేటిక్ ఏం చేస్తారంటే ఆ జంక్షన్ బాక్స్లో మళ్ళీ దానికి ప్లగ్స్ అనేవి కనెక్ట్ చేసి ఒకరు ఛార్జింగ్ పెట్టుకుంటారు, ఇంకొక టీవీ తీసుకుంటారు. ఈ రకంగా అంటే ఒకే సర్క్యూట్లో మల్టిపుల్ డివైజెస్ అనేది కనెక్ట్ చేయడం వల్ల, ఒకే సాకెట్లో మల్టిపుల్ డివైజెస్ కనెక్ట్ చేయడం వల్ల ఆ ఒక్క సాకెట్లో అన్ని డివైస్ వర్క్ అవ్వాలి కాబట్టి అది ఎక్కువ కరెంట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా ఎక్కువ కరెంట్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, మనకు ఆల్రెడీ తెలుసు ఎంత ఎక్కువ కరెంట్ అని ఫ్లో అవుతే అంత ఎక్కువ హీట్ అని ప్రొడ్యూస్ అవుతుంది.
దాని కారణంగా ఏమవుతుందంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది. దానివల్ల మళ్ళీ అక్కడ హీట్ జనరేట్ అవుతుంది. అదే మనకు తెలుసు ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో ఇస్ కాల్డ్ యాజ్ ఓవర్లోడింగ్. దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకున్న ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అనేవి డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒకే సాకిలో మనం మోర్ నెంబర్ ఆఫ్ డివైజెస్ అనేది కనెక్ట్ చేయడం అంత మంచిది కాదు. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది కదా? ఈ రకంగా మనకి డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ఈ రకంగా డివైజెస్ అనేవి ఇలా కనెక్ట్ అయ్యింటాయి అన్నమాట. దాన్ని కాపాడడానికి మనకు ఉండే ముఖ్యమైన ఇద్దరు హీరోలు ఎవరంటే ఒకటి ఫ్యూజ్, ఇంకొకటి ఎర్త్ వైర్ అన్నమాట. ఓకేనా? కేవలం షార్ట్ సర్క్యూట్ అంటే లైవ్ వైర్, న్యూట్రల్ వైర్ వల్ల కలిగేది మాత్రమే కాదు, ఈ లైవ్ వైర్ అప్పుడప్పుడు ఇన్సులేషన్ రిమూవ్ అయిపోయి అది మెటాలిక్ బాడీస్ టచ్ అయినప్పుడు అప్పుడు కూడా కరెంట్ అని లీక్ అవుతుంది. ఓకేనా? ఇలా ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కరెంట్స్ అనేవి లీక్ అయినప్పుడు దాన్ని డైరెక్ట్ గా ఎర్త్ పంపించడానికి, దాని యొక్క ఇంపాక్ట్ ని మనకు తగ్గించడానికి మనకు యూజ్ అయ్యేది ఏంటంటే ఈ ఎర్త్ వైర్ అన్నమాట. ఈ ఎర్త్ వైర్ యొక్క ఇన్సులేషన్ ఏ కలర్ లో ఉంటుంది? గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఈరోజు టాపిక్ మీకు అంతా అర్థమైంది అనుకుంటా. అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అన్ని కూడా ఏ రకంగా అరేంజ్ అయ్యింది. ఓకేనా? ఆ ఎలక్ట్రికల్ డివైస్ అనేది హార్మ్ కి గురి కాకుండా, ఎక్స్ అమౌంట్ ఆఫ్ కరెంట్ కి గురి కాకుండా మనకి ఏవి కాపాడుతున్నాయి, ఇవంతా కూడా ఈ లెక్చర్లో మీకు అర్థమైంది కదా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే స్టూడెంట్స్, ఇక్కడితో మనకు లెసన్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.